హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లోడింగ్ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ స్టిచ్చింగ్ చేసుకొని షోల్డర్ జాయింట్ అయితే చేశాను. హ్యాండ్స్ అయితే జాయింట్ చేయలేదు. హ్యాండ్స్ అయితే ఎప్పుడు ఫస్ట్ మనం జాయింట్ చేయకూడదు. నెక్కి హెమ్మింగ్ పట్టీ అయితే హెమ్మింగ్ పట్టీ, లేదంటే పైపింగ్ అయితే పైపింగ్, ఏదైనా సరే నెక్ మనం జాయింట్ చేసుకున్న తర్వాత మాత్రమే హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కొత్తగా ఈ పైపింగ్ వేస్తున్నా సరే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. మీరు కొత్తగా వేస్తున్నా సరే ఈజీగా వేయగలుగుతారు ఈ మెథడ్లో లోడింగ్ పైపింగ్ అది కూడా. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ క్రాస్ పీస్లు అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మన నెక్ వచ్చేసరికి రౌండ్ నెక్ కాబట్టి నేను ఇక్కడ ఇలా మీరు ఒక స్కేల్ ఏదైనా తీసుకోండి. స్కేల్తోని క్లాత్ మీద క్రాస్గా లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఇలాగా వీడియోలో చూపించే విధంగా ఇలా క్రాస్గా మనం పీస్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ నాకు పెద్దగా ఉంది కాబట్టి 2 అయితే సరిపోతుంది. అంటే ఇది డబల్ లేయర్ మీద ఉందన్నమాట. సో డబల్ లేయర్ మీద ఉంది, ఎందుకైనా మంచిదనేసి ఒక 3 లైన్స్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు ఆ లైన్స్ మీదుగా కటింగ్ చేసుకుంటున్నాను. సో ఇది మ్యాక్సిమం ఒక 1 ఇంచ్ వరకు కూడా ఉంటుంది, సరిపోతుందిలేండి. సో ఈ లైన్స్ మీద ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని జాయింట్ చేసుకోవాలి. మనం జాయింట్ చేసుకోవడం కోసం ఇక్కడ మొత్తం మీద ఒక 8 పీసులు అయితే తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు వీటిని ఒకదానికి ఒకటి జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ చేసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఒకటి హైట్గాను ఇంకొక కోణం డౌన్గా ఉంటుంది. ఇలా కాకుండా మనం ఈ 2 కూడా ఆపోజిట్లో పెట్టుకోవాలి. చూసారా, ఇలా పెట్టుకోవాలి. మనకి వీ షేప్లా కనిపిస్తుంది మీరు ఇలా గనక పెట్టుకుంటే. సో ఇలా వీ షేప్ వచ్చేటట్లుగా చూసుకోండి. అలా కాకుండా 2 ఒకలాగా పెట్టుకున్నారనుకోండి, ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఇలా వీ షేప్ వస్తుంది. ఒకటి ఎత్తుగా ఉన్న వైపు ఇంకొకటి డౌన్ ఉన్నట్టు పెట్టుకోండి. నేను చెప్పేదానికన్నా మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో ఇలా మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోండి. చూడండి, ఇది కూడా వీ షేప్ వచ్చింది కదా మనకి ఇలా చూస్తే. సో ఇలా ప్రతిదీ కూడా మనం ఇలా వీ షేప్ వచ్చేటట్లుగా పెట్టుకున్నామంటే సరిపోతుంది. సో ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక పీస్ దీన్ని కూడా ఇదే విధంగా జాయింట్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా నీట్గా జాయిన్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, అన్నీ కూడా ఓపెన్ చేసేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ నుంచి 2 ఒకవైపు ఉన్నట్లే వచ్చాయి అనుకోండి. ఇంకోటి దానికి తగ్గట్టుగా మనం కటింగ్ చేసుకోవాలి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే స్కిప్ చేశారంటే మీకు అసలు ఏమీ కూడా అర్థం కాదు. నేను ఎలా చేస్తున్నానో ఏంటో అన్నది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి. సో ఇది కూడా ఇలా పెట్టి జాయిన్ చేసుకుంటున్నాను. మొత్తం అన్నీ కూడా మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా ఓపెన్ చేసేస్తున్నాను. చూసారా, బ్యాక్ సైడ్ అంతా కూడా ఖర్చు అంతా కూడా ఒకవైపు వచ్చేటట్లుగా పెట్టుకోండి. సో ఇప్పుడు అది జాయిన్ చేశాం కదా, నేను ఈ పైపింగ్ కోసం గోల్డ్ కలర్ క్లాత్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది మామూలుగా మనకి టైలరింగ్ మెటీరియల్స్ దొరుకుతాయి కదా, ఆ షాపుల్లోనే మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి అండ్ ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. చూడండి, ఇక్కడ మనం క్రాస్గా కట్ చేసాం అనుకోండి, క్లాత్ కొంచెం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఏం చేస్తున్నానంటే స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను. స్ట్రైట్గా కట్ చేసినా సరే మనం రౌండ్ నెక్కి ఈజీగా వేసుకోగలుగుతాం అండ్ మనకి క్లాత్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో నేను ఇలా ఒక 2 పీసులు అయితే తీసుకుంటున్నాను. స్కేల్తోని మరలా లైన్స్ డ్రా చేసి ఆ లైన్స్ మీదనే కట్ చేస్తున్నాను. ఇది పావు మీటర్ వచ్చేసి నాకు 25 రూపీస్ ఎంతో పడింది. సో ఇది దాదాపుగా మనకి ఒక 7-8 బ్లౌజుల వరకు కూడా సరిపోవచ్చు ఈ పావు మీటరు, ఓన్లీ నెక్కి అయితే.
హ్యాండ్స్‌కి కూడా వెయ్యాలి అంటే ఒక 5 బ్లౌజుల వరకు రావచ్చని అంచనా మీదుగా చెప్తున్నాను నేను. సైజెస్ బట్టి కూడా ఉంటుంది కదా! పెద్ద సైజుకైతే కాస్త ఎక్స్‌ట్రా పడొచ్చు. సో, ఇలా సైజ్ బట్టి కాస్త అటు ఇటు అవుతుంది. ఏ సైజ్ అయినా సరే మినిమమ్ 5 బ్లౌజుల వరకు కూడా వస్తుంది. పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే. చూడండి ఇలా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను జాయింట్ చేసిన క్లాత్‌ని. నాకైతే నెక్‌కి కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు జాయిన్ చేసుకున్నాను కదా! థ్రెడ్‌నైతే తీసుకున్నాను. ఈ థ్రెడ్ నెంబర్ నాకు ఐడియా లేదు. సో, నేను తీసుకున్న ప్యాకెట్ మీద కూడా చూసాను. బట్ దాని మీద నెంబర్ అయితే లేదు. ఈ థ్రెడ్స్ తీసుకొని కూడా నేను ఒక 2 ఇయర్స్ అవుతుంది. అంటే ప్యాకెట్ తీసేసుకున్నాననమాట డైరెక్ట్‌గా. సో, ప్యాకెట్ తీసుకోవడం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది. చాలా రోజులొస్తాయి. ఆ ప్యాకెట్‌లో 8 ఎన్నో ఉన్నాయి. అంతకుముందే నా దగ్గర పెద్దవి రీల్స్ ఉండేవన్నమాట. సో, అవి అయిన తర్వాత ఇవి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. కాబట్టి నాకు చాలా రోజులే వచ్చేస్తాయి. సో, చూడండి పైపింగ్ థ్రెడ్ అన్నది ఈ మిడిల్‌లోకి ఇలా పెట్టుకోవాలి. స్టార్టింగ్‌లో మనం ఒక చిన్న ముడ్లా వేసుకున్నాం అనుకోండి, మనం ఇలా పెట్టుకునేటప్పుడు వీలుగా ఉంటుంది. అండ్ పైపింగ్ థ్రెడ్ మిడిల్‌లోకి కరెక్ట్‌గా వచ్చేటట్లు చూసుకోవాలి. అండ్ సూదికి, పాదానికి మనకు ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్‌లోని ఈ థ్రెడ్ ఉండేటట్లుగా చూసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్‌గా థ్రెడ్ పక్కనే కుట్టు అన్నది పడుతుంది. ఈ పైపింగ్ వేసేటప్పుడు మనం ఇలా చూసారంటే మనకి గ్రిప్ తెలుస్తుంది. ఫింగర్‌తోని గట్టిగా అనుకుంటే చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందో బ్యాక్ నుండి కరెక్ట్‌గా థ్రెడ్ పక్క నుండే కుట్టు పడుతుంది. ఇలా పక్క నుండే వేసుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా. చూడండి నేను ఎలా పెడుతున్నానో కరెక్ట్‌గా మిడిల్‌లోకి పెట్టిన తర్వాత గట్టిగా క్లాత్‌ని లాగి పట్టుకుంటున్నాను. అప్పుడు మనకి కొంచెం అంచనా తెలుస్తుంది థ్రెడ్ ఎక్కడి వరకు ఉందో అనేసి. కరెక్ట్‌గా మనం ఆ థ్రెడ్ పక్క నుండి కుట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. క్లాత్‌ని ఎక్కడ కూడా లూజ్‌గా వదలకూడదు. అప్పుడు పైపింగ్ అన్నది లూజ్ అవుతుంది. కాబట్టి క్లాత్‌ని కొంచెం టైట్‌గా పట్టుకుంటే మనకి థ్రెడ్ అన్నది కరెక్ట్‌గా ఉంటుంది. అండ్ కుట్టు కూడా కరెక్ట్‌గా థ్రెడ్ పక్కనే పడుతుంది. ఈ పై ఈ థ్రెడ్ పైపింగ్‌లో మెయిన్ ఘట్టం అంటే ఇదే. ఇలా కుట్టుకోవడంలోనే మన ఫినిషింగ్ అంతా కూడా ఉంటుంది. సో, చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. చూడండి మొత్తం అంతా కూడా ఎంత నీట్‌గా వచ్చిందో. సో, ఇప్పుడు నాకైతే ఇది ఒక హాఫ్ ఇంచ్ ఉన్నట్లుగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది లైట్‌గా అలా కటింగ్ అయితే చేసేస్తాను. ఇక్కడ ఇంచుమించు కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టు అనిపించింది నాకు. ఒక హాఫ్ ఇంచ్ ఉన్నట్లుగా చూసుకొని జస్ట్ లైట్‌గా అలా కట్ చేస్తున్నాననమాట. మనం రెడీ చేసుకున్న తర్వాత ఈ పైపింగ్ పక్కన ఎక్స్ట్రా క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఉన్నట్లుగా చూసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా కటింగ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాను. మీరు ఫస్ట్ టైం చూసినా సరే ఇక్కడ నేను ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో అడగొచ్చు. చూడండి ఇలా నీట్‌గా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా కట్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టి ఉన్నాం కదా బ్లౌజు. ఆ బ్లౌజ్ మీద ఫస్ట్ మనం పైపింగ్‌ని పెట్టుకోవాలి. థ్రెడ్ అన్నది బ్లౌజ్ మీదకి వచ్చేటట్లుగా చూసుకోవాలి. వేస్ట్ అన్నది బ్లౌజ్‌కి చూడండి నెక్ వైపుకి పై వైపుకి వచ్చేటట్లుగా చూసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! అదే విధంగా చూసుకోండి. ఇక్కడ కూడా మనం ఫింగర్స్‌తోని టచ్ చేస్తే ఆ థ్రెడ్ ఎక్కడుందో అన్నది తెలుస్తుంది. కరెక్ట్‌గా మనం థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేటట్లుగా చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ అటు ఇటు అయ్యిందనుకోండి, నెక్స్ట్ స్టెప్‌లో ఏం చేయాలో అన్నది చూపిస్తాను. సో, ఇప్పుడు మాత్రం థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్లుగా చూసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు గమనించినట్లయితే పైన నేను వేసినవి క్రాస్ పీసులు వేశాను. లైనింగ్ క్లాత్‌లేమో క్రాస్ పీస్ తీసుకున్నాను. అండ్ అలానే కిందన వేసిన పైపింగ్ ఏమో స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. రౌండ్ తిరిగేటప్పుడు అంత పర్ఫెక్ట్‌గా రాదేమో అని అనిపించొచ్చు. కానీ ఏం పర్లేదు పర్ఫెక్ట్‌గా వస్తుంది చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఒక పాదం వరుసన ఉంచాం కదా! సో, ఆ థ్రెడ్ ఎక్కడైతే ఉందో ఆ థ్రెడ్ పక్క నుండి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ షోల్డర్ జాయింట్ అయ్యి ఉంది కదా! షోల్డర్ జాయింట్ దగ్గర ఖర్చు పార్ట్ అనేది బ్యాక్‌కి పెట్టేసుకోండి కుట్టు పడే ముందు. సో, ఇలా మొత్తం అంతా కూడా
ఇదే విధంగా చివరి వరకు కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నాను నేను. ఇక్కడ మనకి థ్రెడ్ వేసాం కదా, పైపింగ్ క్లాత్ రెడీ చేసాం కదా, అది స్ట్రైట్ పీస్ కాబట్టి ఇక్కడ మనం దగ్గరగా ఇలా మిడిల్లో టక్స్ అయితే పెట్టుకోవాలి. అదే క్రాస్ పీస్ తీసుకున్నారనుకోండి ఇన్ని టక్స్ అవసరం లేదు. సో ఇక్కడ నేను అక్కడక్కడ కొంచెం గ్యాప్తో టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా టక్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాగా వచ్చింది అనుకోండి పర్లేదు. ఒకవేళ మీకు ఏమైనా అటు ఇటు అనిపించింది అంటే ఫస్ట్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయండి. కరెక్ట్గా థ్రెడ్ పైపింగ్ ఉంది కదా, ఆ పైపింగ్కి పక్కన నుండి అండ్ లైనింగ్ మీద పడేటట్లుగా చూసుకోండి కుట్టు అన్నది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోయారంటే సరిపోతుంది. సో కొంచెం టైం అయితే పడుతుంది, బట్ మెల్లగా చేసుకున్నాం అనుకోండి మంచి ఫినిషింగ్ వస్తుంది మనకి పైపింగ్ అయితే. మీరు అలానే కస్టమర్ దగ్గర నుండి కాస్త అమౌంట్ ఎక్కువ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇలా కనుక పైపింగ్ వేశారు అంటే. నేను ఈ పైపింగ్ ఎప్పుడైతే నేర్చుకున్నానో అప్పటి నుండి ఎలాంటి కస్టమర్కి అయినా సరే ఇదే విధంగా పైపింగ్ అయితే వేస్తాను. సో ఫస్ట్ మనం మంచి ఫినిషింగ్ ఇచ్చి చూడాలి, అప్పుడు మనం ఆటోమేటిక్గా మన టైలరింగ్ జర్నీ అన్నది రోజుకి ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి మరలా పైనుండి ఇంకొక కుట్టు అయితే వేస్తున్నాను. లేదు మీకు ఫస్టే పర్ఫెక్ట్గా వచ్చేసింది అంటే నేను ఇందాక క్లాత్ మీద వేసాను కదా టాప్ స్టిచ్ లాగా, అలా టాప్ స్టిచ్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటే. లేదు మాకు కొంచెం పర్ఫెక్ట్గా రాలేదు అనుకున్నప్పుడు ఇలా కొంచెం ఫోల్డ్ చేసి కుట్టారంటే సరిపోతుంది. ఫస్ట్ టాప్ స్టిచ్ వేసుకొని తర్వాత ఫోల్డ్ చేసి కుట్టుకున్నారంటే సరిపోతుంది అన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ కరెక్ట్గా మనకి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలి. ఆ పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఆ గ్యాప్లోని పడ్డదనుకోండి చాలా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఏమైనా ఎక్స్ట్రా పీస్ ఉంటే ఒక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేయడానికి ఉంచుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి చివర్లా. ఇప్పుడు బ్యాక్కి తిప్పిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కదా, దీన్ని ఇలా పైకి తేల్చి లైట్గా అలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ని పైకి తేల్చుకోవాలి, అప్పుడే మనకి నీట్గా కట్ అవుతుంది. లేదంటే బ్లౌజ్ కట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి చూసుకొని జాగ్రత్తగా కటింగ్ చేయండి. ఈ స్టేజ్లో కనుక బ్లౌజ్ కట్ అయిపోతే అసలు మళ్ళీ మనం సెట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చూసుకొని నీట్గా నిదానంగా కటింగ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం క్లాత్ ఉంది, దీన్ని కూడా కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇటు సైడ్ నుండి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఇంకొక వైపు నుండి స్టార్ట్ చేస్తాను నేను. సో ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. థ్రెడ్ పక్క నుండి వేసుకుంటే మనకు ఒక మంచి ఫినిషింగ్ వస్తుంది. వేసుకున్నా పర్లేదు, వేసుకోపోయినా పర్లేదు, బట్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది అన్నమాట. మనకి పైపింగ్ అన్నది బాగా తెలుస్తుంది. సో చూసారు కదా, ఇలా మొత్తం అంతా కూడా ఈ పైపింగ్ థ్రెడ్ పక్క నుండే కుట్టు వేసుకుంటూ వెళ్తే మంచి ఫినిషింగ్ వస్తుంది. ఇదే విధంగా చివరి వరకు కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి. అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలానే హైప్ పాయింట్స్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అండ్ అలానే చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్కటి మర్చిపోకుండా చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇలా చూడండి, చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టు వేసుకుంటూ వచ్చేసాను కదా. ఈ చివర్లో కూడా ఎక్స్ట్రా ఉన్న చిన్న పీస్ని లోపలి వైపుకి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత ఇప్పుడు మనకి రివర్స్లో ఈ పీస్ ఉంది కదా, ఇక్కడ మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మిషన్ కుట్టు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిషన్ కుట్టే వేసేస్తున్నాను. సో ఈ ఎడ్జ్ నుండి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇదే విధంగా చివరి వరకు కూడా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మన థ్రెడ్ పైపింగ్ అయితే. బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా మనం గోల్డ్ కలర్ పీస్ అయితే కనబడలేదు కదా, లైనింగ్ క్లాత్నే వేసాం. చూసారా ఎంత మంచిగా వచ్చిందో, ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే, మన థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అయిపోయింది. లోడింగ్ పైపింగ్ అందులోని ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో మీరే చూడండి ఒకసారి. ఇలా గనుక బ్లౌజులకి పైపింగ్ వేశారంటే కస్టమర్స్ డెఫినెట్గా ఫిదా అవుతారు. మీకు కస్టమర్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.